ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామమును బట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి దేవుడు మనకిచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి ఆయన అపరించి పాదాలకు లెక్కింపు లేని కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవునితో మాట్లాడుతూ ఉన్నారా? దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నారా? ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించి వారు ధన్యులని, వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారు ఎప్పుడూ కూడా ఫలిస్తూ ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే దేవునితో మనం ఎప్పుడూ కూడా సంభాషిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ప్రతి విషయాన్ని దేవునితో చెప్తూ ఉండాలి. మనం మంచి స్నేహితులతోటి, మనకిష్టమైనటువంటి వారితోటి ఎలా అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ప్రతి విషయాన్ని చర్చిస్తూ ఉంటామో, అదే రీతిగా దేవునితో మాట్లాడుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి మనం వెళ్ళాలి. దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి. దేవునిపై ఆధారపడేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. అలాగే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దేవుడు స్తుతుల మీద స్తోత్రముల మీద ఆసీనుడైనటువంటి యేసయ్య. ఆయన నామము స్తుతింపదగినటువంటి నామము. రేయి మొదలుకొని అస్తమయం వరకు కూడా ఆయన నామము స్తుతింపదగినది. స్తుతి మన స్థితిగతులను మారుస్తూ ఉంటుంది. స్తుతి మనకు చక్కనైన కోటగాను ప్రాకారంగాను ఉంటుంది. స్తుతి మనకి ఎంతో ధైర్యాన్ని చేకూరుస్తూ ఉంటుంది. స్తుతించడము ఎంతో గొప్ప విషయము. జరగబోయే వాటిని గురించి కూడా మనము స్తుతించాలి. అప్పుడు మనము ఘన విజయాన్ని చూడగలుగుతూ ఉంటాము. జరిగిపోయిన వాటిని గురించి తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి అది ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది. దేవుణ్ణి మనము కనపరిచే వారంగా ఉంటూ ఉంటాం. దేవుడు గత కాలంలో అనేకమైన సంతోషాలు, ఆనందాలు, ఆశీర్వాదాలు మనకెన్నో ఇచ్చాడు. వాటినన్నిటినీ తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. కనుక మనం ఎప్పుడూ కూడా ఈ 3 విషయాలు మర్చిపోకుండా మన అనుదిన జీవితంలో మన జీవితంలో అన్వయించుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించుకుందాము. దేవుడు మనతో ఉంటాడు. మన చుట్టూ తన పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి నడిపిస్తూ మనకు కాపుదలగా ఉంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, కనికరమ కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. నేను ఒక చిన్న కథను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక మంచి కుండ పగిలిన కుండను చూసి నవ్వుతూ హేళనగా ఇలా అందంట, నీ పని అయిపోయింది, నువ్వు ఇంకా పెంట కుప్పకి అంకితము, ఇంకా దేనికి పనికిరావు అనేసని. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఆ పగిలిన కుండను తీసుకొని దాంట్లో మట్టిని వేసి పూల మొక్కలను నాటాడంట. కొన్ని రోజులైన తర్వాత ఆ పగిలిన కుండ నిండుగా చక్కటి పూలు విరబూసి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించిందంట. అప్పుడు ఈ మంచి కుండ ఆ పగిలిన కుండ నిండుగా పూలో ఉన్నటువంటి ఆ పూల కుండీకి నీళ్లు పోస్తూ సేవలు చేసుకుంటూ ఉందంట. మరి ఈ పూల కుండి ఎంతో అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుతూ ఉందంట. మరి చూడండి ఎలా మారిపోయిందో. పగిలిన కుండ ఎందుకు పనిచేయదు, పెంట కుప్పకి అంకితము, దేనికి ఉపయోగం లేదు అన్నటువంటి ఆ పగిలిన కుండ ఎంతోమందికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచేదిగా మారిపోయింది. ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా మారిపోయింది. మరి ఈ మంచి కుండ దానికి సేవలు చేసుకుంటూ ఉంది కదా. అది మనిషి జీవితమైనా వస్తువు విషయంలోనైనా సరే అదే జరుగుతూ ఉంటుంది. దేవుడి నిర్ణయాలు వేరుగా ఉంటూ ఉంటాయి. మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. కనుక ఎవరి జీవితము, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఎవరి జీవితం ఎలా మారాలో అన్నీ దేవుని చిత్తం ప్రకారముగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. కానీ మనం నిరీక్షణతో ఎదురు చూసేవారముగా, ఆయన మీద ఆధారపడి జీవించేవారముగా మన జీవితాన్ని మార్చుకోవాలి. నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మరి దేవుడు అంటున్నాడు, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అని, నిన్ను పైవారిగా చేస్తాను కానీ కిందవారిగా చేయను అని. దేవుడు ఎన్నిక లేని వారిని తీసుకునే ఎంతో గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథం నుంచి కూడా అనేకమైనటువంటి పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే ఒక చిన్న వాక్యాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి, అది వద్దు అనుకున్నటువంటి రాయి, అది మంచి ఉపయోగకరమైనటువంటి రాయిగా మారిపోయింది. ఇది ప్రభు వలనే కలిగింది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము కదా. మనకు ఉపయోగం లేదు అని పడేసిన దాని నుంచే దేవుడు అక్కడ సెట్ అయ్యే పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది మన కన్నులకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు
మనుషుల జీవితాల్లో చూసినా, వస్తువు జీవితాల్లో చూసినా, మనకి ఇది అవసరం లేదని పక్కన పెట్టిన వస్తువే ఎంతో మంచి పనికి ఉపయోగిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. కనుక మనము నిరుపయోగంగా, యోగ్యత లేకుండా ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా చేయబోతూ ఉన్నాడు. కానీ మనము దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. దేవుణ్ణి హత్తుకుని జీవించే వారంగా ఉండాలి. ఉన్నట్లయితే దేవుడు ఇదే రీతిగా మరి ఆశ్చర్యం కలిగించేటట్టుగా మన జీవితాన్ని మార్చేస్తాడు. అద్భుతకరంగా దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు. కనుక అట్టి కృపా దీవెన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నమైన ప్రియా పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ ప్రంజ పాదాలకు వందనాలు. ఇట్టి సమయాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ప్రభా, నీవు చేసేవి కంటికి కనిపించో, చెవికి వినిపించో, హృదయానికి గోచరము కాదు. నువ్వు చేసేవన్నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. ఈ దీనుల పట్ల నీ కృప చూపించండి, నీ కనికరము చూపించండి, నీ కరుణ వాత్సల్యం చూపించండి. మా ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడవు, స్థితిగతులు ఎరిగిన దేవుడవు, మార్చగల శక్తివంతుడవు నీవే. నీ కాపుదల మాపై ఉంచండి. నువ్వెప్పుడూ కూడా మాకు తోడై ఉండండి. నీవిచ్చిన వాగ్దాన ఫలాలు మాపై కుమ్మరించండి. నీ కృపతో సహాయంతో నింపమని ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధిలోకి చేర్చుకుని ప్రార్థనకి ప్రతిఫలంలో ఆశీర్వాదంలో దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.